నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్కు సీనియర్ రాజకీయ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య రెండు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది రాజకీయ వర్గాల్లో. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన ఐక్యంగా ముందుకు వెళ్ళటానికి అడుగులు వేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీలు జరిగాయి. అలాగే కీలకమైనటువంటి అంశాల మీద ప్రస్తావించారు, మాట్లాడారు. దీనికి సంబంధించి ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి అధికారం కైవసం చేసుకోవాలి, ఖచ్చితంగా మనం ఏంటో నిరూపించుకోవాలని రెండు పార్టీలు దానికి సంబంధించినటువంటి ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పటికే జనసేనకు కాపు సామాజిక వర్గం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. కాపు నేతలు కూడా జనసేనలోకి చేరటానికి ఇష్టాన్ని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చేగొండి హరిరామ జోగయ్య గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్తో కొంత స్నేహం ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఆయన తాజాగా చేసినటువంటి రెండు సూచనలు, ముఖ్యంగా ప్రధానంగా 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉండాలి, అలాగే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ 3 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి అనే అంశాన్ని కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. 3 చోట్లైనా సరే, 3 ఎక్కడైనా సరే పోటీ చేయాలి, అవకాశం ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ అనేది ఆయన భావన. ముఖ్యంగా ఎప్పుడైతే పవర్ షేరింగ్ అనేది ప్రజల్లోకి వెళ్తే జనసేనపై ఒక రకమైనటువంటి సపోర్ట్ని పబ్లిక్ ఇస్తారు అనేది ఆయన చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ రెండు అంశాల గురించి చేగొండి హరిరామ జోగయ్య మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్కు 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తానంటే ఖచ్చితంగా అధికారంలోకి రావటానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైనది. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో జనసేనాని నేను ముఖ్యమంత్రిగా కోరుకోవటం లేదు, నేను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి వచ్చాను, రాలేదు, ఇట్లాంటివి కాకుండా ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి, వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే నా ఆలోచన, నా అడుగులు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో తాజాగా చేగొండి హరిరామ జోగయ్య చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కాపు నేతలు ఆయనతో మాట్లాడించారా లేదా జనసేనలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన వివరించారా? ఎందుకనంటే చేగొండి హరిరామ జోగయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఒకప్పుడు. సో అలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, పెద్ద ఆయన మాట్లాడితే ఒకవేళ వినొచ్చేమో అనేది. ఎందుకనంటే తాజాగా ఈ సీట్ల సర్దుబాటు గురించి నారా చంద్రబాబు నాయుడుతో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. వాళ్ళు కోరుకున్న విధంగానే సీట్లు ఇవ్వటానికి కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంగీకారాన్ని తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో చేగొండి వ్యాఖ్యలు, అంటే సూచనలను మరి ఏ విధంగా తీసుకుంటారనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పవర్ షేరింగ్ అనేది పబ్లిక్లోకి వెళ్ళాలి, ఆ అంశాన్ని బాగా చేరవేస్తే ఖచ్చితంగా ఓట్లు అనేది పడతాయి జనసేనకి, టీడీపీకి కలిపి. ప్రధానంగా ఈ రెండు అంశాలు కనుక పబ్లిక్లోకి తీసుకువెళ్తే రెండు పార్టీలకు లాభమే. ప్రధానంగా జనసేనకు లాభం అవుతుంది, దాని ద్వారా ఎలాగూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రెండు పార్టీలకు ఒక మేలుకరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు, ఆయన్ను చూసే జనసేనలోకి వచ్చినటువంటి వారు ఉన్నారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి పవర్ షేరింగ్ అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపండి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తానికి పవర్ షేరింగ్ ఇప్పుడు ఏదైతే చేగొండి హరిరామ జోగయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, ఆ సూచనలు ఉన్నాయో వాటి మీద చర్చ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జనసేనలో అయితే ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించిందనే చెప్పాలి. మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుంది ఆయన మాటలను? ఒకవేళ ఆయన చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఈ అంశాన్ని ప్రతిపాదిస్తే
ఏ రకమైనటువంటి అంగీకారం రావచ్చు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం.